ఈరోజు వీడియోలోకొచ్చి మనకి జంగిల్ క్యాంప్స్ ఇండియా లిమిటెడ్ అనే ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చేసి లేటెస్ట్ గ్రే మార్కెట్ రివ్యూని చూసి అప్లై చేయాలా లేదా అన్న దాని గురించి చూద్దాం. ముందుగా ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఇది 2002లో స్టార్ట్ అయింది అనమాట. ఢిల్లీ బేస్డ్ కంపెనీ అనమాట. జంగిల్ క్యాంప్స్ ఇండియా ఆపరేట్ అని చెప్పి వైల్డ్ ఫారెస్ట్లోని హోటల్స్, మోటల్స్, అలాగే గెస్ట్ హౌస్, హాలిడే హోమ్స్, క్లబ్స్, క్యాటరింగ్ హౌసెస్, రెస్టారెంట్స్ చేస్తూ ఉంటుంది ఇండియాలోని. అలాగే ఈ కంపెనీ వచ్చి 87 రూమ్స్ ఆపరేట్ చేస్తుంది అనమాట. విలాస్లోని కాటేజెస్, డీలక్స్ రూమ్స్, సఫారీ టెంట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఫారెస్ట్ ఏరియాలో. ఓవరాల్గా చూసుకుంటే బిజినెస్ వచ్చి 4 లొకేషన్స్లో ఉందన్నమాట. అందులో 2 ఓన్గానే ఉన్నాయి, అలాగే 2 లీజ్లో ఉన్నాయన్నమాట. పెంచ్ జంగిల్ క్యాంప్ అని చెప్పి పెంచ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లోని, అలాగే రుఖండ్ జంగిల్ క్యాంప్ అని చెప్పి రుఖండ్ సెనోని డిస్టిక్లో మధ్యప్రదేశ్లో ఉంది. అలాగే చంద్రపూర్ డిస్టిక్లో మహారాష్ట్రలో తడోబా జంగిల్ క్యాంప్ అని, అలాగే జంగిల్ క్యాంప్ కన్హా అని చెప్పి ఇదేమో బాగల్ఘట్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. రెవెన్యూ వైజ్ చూసుకుంటే మనకి 63% వచ్చి రూమ్స్, ఫుడ్ అండ్ బెవరేజ్ ద్వారా వస్తుంది. అలాగే 35% ఏమో మనకి జంగిల్ సఫారీ ద్వారా, పికప్ ద్వారా వస్తుంది అనమాట. అలాగే 1.5% ఏమో అదర్ రెవెన్యూ కింద వస్తుంది అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్ చూసుకుంటే 18.92 lakhs ఉందన్నమాట మార్చ్లో. 23లో చూసుకుంటే 18 crores 40 lakhs అనమాట. 24లో వచ్చి 29 crores 44 lakhs. అలాగే 24 ఫస్ట్ క్వార్టర్లో చూసుకుంటే 25 ఫస్ట్ క్వార్టర్లో చూసుకుంటే 29.56 అనమాట. అలాగే రెవెన్యూ వైజ్ చూసుకుంటే 7 crores 81 ఉంటే 22లో, 23 వచ్చేటప్పటికి 11 crores 25 lakhs ఉందన్నమాట. 24లో 18 crores 11 lakhs ఉంది. అలాగే ఫస్ట్ క్వార్టర్లో చూసుకుంటే 5 crores 72 అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 22లో 73 lakhs ఉంటే 23 వచ్చేటప్పటికి 45 lakhs అనమాట. తర్వాత మళ్ళీ 24లో వచ్చేటప్పటికి 3 crores 59 lakhs. అలాగే ఫస్ట్ క్వార్టర్లో చూసుకుంటే 1 crore 11 lakhs అనమాట. ఆపరేటింగ్ క్యాష్ కూడా పాజిటివ్లోనే జనరేట్ అయిందన్నమాట. 22లో వచ్చి 1.58 ఉంటే 23 వచ్చేటప్పటికి 87 lakhs అనమాట. 24లో 2 crores 22 lakhs. అలాగే ఫస్ట్ క్వార్టర్లో చూసుకుంటే 1 crore 56 lakhs అనమాట. టోటల్ బోరింగ్స్ చూసుకుంటే ఈ కంపెనీకి 22లో 4 crores ఉంటే 23లో 3 crores 18 lakhs అనమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 4 crore 11 lakhs అనమాట. మళ్ళీ ఫస్ట్ క్వార్టర్లో చూసుకుంటే 4 crores 2 lakhs అనమాట. ఓవరాల్గా ఈ కంపెనీ ఎబిటా మార్జిన్ చూసుకుంటే 35% అండ్ ప్యాట్ మార్జిన్ చూసుకుంటే 21% అనమాట. మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ చూసుకుంటే 111 crores 59 lakhs అనమాట ఈ వాల్యూ. అలాగే కీ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆర్ఓఈ చూసుకుంటే 20% అనమాట. ఆర్ఓసిఈ చూసుకుంటే 24.75 అనమాట. డెప్ట్ చూసుకుంటే అప్పు చూసుకుంటే 0.23% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 2.71 అనమాట. అలాగే ఈ కంపెనీకి పిఈ కాంపిటేటర్స్ ఎవరు లేరని చెప్పి డిఆర్హెచ్పిలోని, ఆర్హెచ్పిలో కూడా ఎవరు లేరని చెప్పి చూపించింది అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు మీట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ అనమాట. మధ్యప్రదేశ్ డుబ్రీ నేషనల్ పార్క్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయడానికి ఫండ్ కావాల్సి వచ్చిందనమాట ఈ కంపెనీకి. అలాగే ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెనోవేషన్ వర్క్ చేయడానికి అనమాట నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లోని. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అయిన సబ్సిడీ మధువన్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి సబ్సిడీ కంపెనీ అనమాట ప్రాజెక్ట్కి. దాంట్లో వచ్చి మథురా హోటల్ ప్రాజెక్టులో మథురాలో డెవలప్మెంట్ చేయడానికి అనమాట హోటల్ అవన్నీ. అలాగే జనరేట్ కార్పొరేట్ పర్పస్కి ఐపీఓని తీసుకొచ్చారనమాట. ఓవరాల్గా ఈ ఐపీఓ యొక్క టైం లైన్ చూసుకుంటే 10 December ఓపెన్ అవుతుంది. క్లోజ్ డేట్ వచ్చి 12 December అనమాట. లిస్టింగ్ డేట్ వచ్చి 17 December. అలాట్మెంట్ డేట్ వచ్చి 13 December అనమాట మనకి. అలాగే ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 68 to 72 రూపీస్ ఉంది ప్రైస్ బ్యాండ్. లాట్ సైజ్ చూసుకుంటే మనకి ఒక లాట్లోని 1600 షేర్స్ ఉన్నాయన్నమాట. టోటల్ సైజ్ వచ్చి 29 crores 42 lakhs అనమాట. మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూ ఉంటుంది. ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 rupees per షేర్ అనమాట. రిటైల్లో ఒక లాట్కి మనకి 1600 షేర్స్ వస్తాయి కాబట్టి దానికి మనకి అమౌంట్ కావాల్సి వచ్చింది 1,15,200 రూపాయలు కావాల్సి వస్తుంది అనమాట అప్లైమెంట్కి. అలాగే వెబ్సైట్ వచ్చి మనకి స్కైలైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో మనకి అలాట్మెంట్ తెలుస్తుంది అనమాట అలాట్ అయిందో లేదా అని చెప్పి. తర్వాత ఓవరాల్గా ఈ ఐపీఓ రివ్యూ ఏంటంటే రెవెన్యూ జనరేటింగ్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఇయర్ ఆన్ ఇయర్. అలాగే కొత్తగా ఇప్పుడు ఈ ఐపీఓలో తీసుకురావడం వల్ల ఏంటంటే ఇంకా ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి, రెనోవేషన్ చేయడానికి ఇంకా సబ్సిడీ అయిన కంపెనీ ఉంది కదా మథురా ప్లాంట్లో హోటల్స్లో, అది కూడా డెవలప్ చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట. ఇంకా రెవెన్యూ పాజిటివ్లో జనరేట్ అవుతూనే ఉంటుంది.
కాకపోతే ఆ టైం పడడం వల్లే కొంచెం కన్సర్న్ అనమాట. మిగిలినంత ఓవరాల్‌గా చూసుకుంటే ఐపీఓ బాగానే ఉందనమాట. రీజనబుల్‌గానే ఉన్నాయి. వాల్యుయేషన్స్ కూడా బాగున్నాయి కాబట్టి మనం అప్లై చేయొచ్చనమాట లిస్టింగ్ గెయిన్స్‌కి. ఇప్పుడు ప్రస్తుతానికి డిమాండ్ కూడా గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ₹70 ఉంది కాబట్టి 97% ప్రాఫిట్ చూపిస్తుంది. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ చూసుకుంటే మనకి 1,12,000 ఉంది కాబట్టి సో 97% కాబట్టి ఒకవేళ మార్కెట్ కండిషన్స్ బాగున్నా బాగోకపోయినా మినిమం మనకి లిస్టింగ్ గెయిన్స్ అంటూ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి మనం లిస్టింగ్ గెయిన్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రే మార్కెట్ ప్రీమియం డే 1 డే 2 సబ్స్క్రిప్షన్ కూడా చూసుకొని మనం అప్లై చేసుకుంటే అలాట్ అయిన వాళ్ళకి మాత్రం మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేయొచ్చు.